హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎలిసెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నిన్న ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియోలో అసలు క్లారిటీ లేకుండా ఒక చిన్న బిట్లా పెట్టాను. షార్ట్లా పెడితే అందరూ దాన్ని బాగానే చూసారు జనం. షార్ట్లా పెడితే ఎక్కువ పోతుంది అని ఒక వీడియోలో చూసి పెట్టాను. కానీ ఈరోజు పూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక సైడ్ కట్ టాపు కుట్టాలి అంటే కావాల్సిన కొలతలు ఇవ్వండి. ఫస్ట్ పూర్తి పొడవు, హాఫ్ లెంత్, సీట్ లూజు, షోల్డర్ లూజు, చెస్ట్ లూజు, నాభి లూజు, సీట్ లూజు, ఆమ్ హోలు, ముందు మెడ, వెనుక మెడ, చేతి పొడవు, చేతి లూజు, ఇవన్నీ కావాలి. ఆ రాసుకున్నవి ఇప్పుడు మనం ఏమేం కావాలనేది ముందుగా ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇప్పుడు బాడీ మీద నుంచి ఎలా తీసుకోవాలి. మనము ఆది డ్రెస్ని బట్టి కాదండి, ఒక బాడీ కొలతలను బట్టి, టేప్ కొలతలను బట్టి తీసుకుంటున్నాం. ముందుగా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసేసి మనకి ఆ షోల్డర్కి సెంటర్ జాయింట్లో పెట్టాలి. వెనక్కి టేప్ని వెనక్కి పోకూడదు, ముందుకి పోకూడదు. అది మన పొడవు ఎంత కావాలో అంతవరకు తీసుకోవాలి. షోల్డర్ సెంటర్ జాయింట్ నుంచి కరెక్ట్గా చూసుకుంటూ మనకు పొడవు ఎంత కావాలి అనేది అది చూసుకోవాలి. తర్వాత చెస్ట్ కింద వరకు చూసుకోవాలి, అది హాఫ్ లెంత్ అంటాము. తర్వాత పొడ్డు దగ్గర చూసుకోవాలి. తర్వాత వచ్చి సీట్ లూజ్ చూసుకోవాలి, సీటు పొడవు చూసుకోవాలి. సీటు అంటే మనకి మామూలుగా వాడుక భాషలో ఉంది కాబట్టి సీటు పొడవు, ఆ పొడవు చూసుకోవాలి. పొడవులు ఇవి కావాలండి. అవన్నీ రాసుకున్న తర్వాత మనం ఆ పేపర్ మీద ఇవి తీసుకున్నవి రాసుకోవాలి. ఇవి మీకు కొలతలు తీసిన తర్వాత మరలా మీకు చూపిస్తాను. పొడవులు అయిపోయినాయండి. ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ లూజు, తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు. ఇదిగోండి, ఇవి వీడియోలో చూపించిన విధంగా చెస్ట్ లూజ్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి నాభి లూజు, తర్వాత వచ్చేసి సీట్ లూజు. మనం సీట్ పొడవు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ వరకు సీట్ లూజు. ఇవి లూజులు అండి. ఈ లూజుల్ని మనం అక్కడ పేపర్ మీద మార్క్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ అక్కడ రాసుకోవాలన్నమాట మనం. తర్వాత వచ్చేసి ఆమ్ హోల్. ఆమ్ హోల్ అంటే ఇక చూడండి, ఇలా చంక, ఆ పర్సన్ ఏదైతే ఉందో ఆ పర్సన్కి ఇలా చంక చుట్టూగా పెట్టి తీయాలి. దీన్ని ఆమ్ హోల్ అంటాము. ఆమ్ హోల్. ఆ తర్వాత వచ్చేసి ముందు మెడ. ముందు మెడ ఉంది, అలాగే బాడీని వెనక్కి తిప్పేసి వెనక మెడగా తీసుకోవచ్చు. పర్సన్ వెనక్కి తిప్పేసి వెనక మెడగా తీసుకోవచ్చు. ఆ తర్వాత చేతి పొడవు, మనకి చెయ్యి చూసుకొని ఆ షోల్డర్ జాయింట్ నుంచి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు చేతి పొడవు. లూజ్ వచ్చేసి ఇదిగోండి, మనం ఎక్కడి వరకు పొడవు పెట్టామో అక్కడ పొడవు ఎంత అయితే పెట్టామో అంత వచ్చేలా అక్కడ లూజ్గా పెట్టాలి. అది ఇలా తీసుకున్న కొలతలన్నీ మనం మార్క్ చేసుకోవాలి. ఆమ్ హోల్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఆ షోల్డర్ జాయింట్ చుట్టూ చేతి కొలత తీసుకోవాలన్నమాట. నాభి లూజు, ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఒక బుక్ మీద రాసుకోవాలన్నమాట. మనం తీసుకున్న కొలతలు ఇలా వచ్చాయి చూడండి ఒకసారి. పూర్తి పొడవు వచ్చేసి 28 వచ్చింది టాప్కి, హాఫ్ లెంత్ 13 వచ్చింది, సీటు పొడవు వచ్చేసి 19 వచ్చింది.
తర్వాత ప్యాంట్‌కి కావాల్సిన కొలతలవి తీసుకున్నాము. నాభి లూజు, పూర్తి పొడవు, మడిమ లూజు ఇవి కావాలి. వీటిని మరలా మనం బాడీ మీద తీసుకుందాం ఆ పర్సన్ మీద. ఇగోండి బొడ్డు దగ్గర నుంచి కింద వరకు తీసుకోవాలి. బొడ్డు దగ్గర నుంచి మనం మెజర్‌మెంట్ తీసుకోవాలి ప్యాంట్‌కి. ఈ కొలతలో ప్యాంట్ గానీ, ఒక స్కర్ట్ గానీ, ఫుల్ లంగా గానీ ఏదైనా ఇక్కడి నుంచే తీసుకోవాలి. నాభి లూజ్ వచ్చేసి ఇక్కడ. తర్వాత వచ్చేసి పూర్తి పొడవు. చివరి మడిమ దగ్గరికి తీసుకోవాలి. నేలకు ఆనేలా చూసుకోవాలనమాట టేప్‌ని. తర్వాత ఇది మడిమ లూజు. వీటిని ఇలా తీసుకున్న తర్వాత ఇవి మనకి ప్యాంట్‌కి కావాల్సిన కొలతలనమాట. ఒక పంజాబ్ డ్రెస్ కుట్టాలంటే ఈ కొలతలు తీసుకొని మనం బుక్ మీద రాసుకొని ఆ కొలతల్ని క్లాత్ మీద అప్లై చేయాలి. అవి ఎలా చేయాలి అనేది మనకి క్లాత్ మీద మీకు కట్ చేసి చూపిస్తాను. వీటిని ఏవైనా మీకు ఇంకా చెప్పాలి అనుకుంటే మన ఛానల్ చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి ఇంకేమైనా కావాలి అంటే కామెంట్‌లో అడగండి. ఈ తీసిన కొలతలు ఇలా ఉంటాయి.